కవితక్కను విడిపించడానికి కేసీఆర్ మరి తన పార్టీని బీజేపీలో కలిపేస్తాడు అనేది కనుక నిజమైతే మరి కేసీఆర్ గవర్నర్గా వెళ్ళొచ్చు. కానీ కేసీఆర్ జిత్తులు మారి తన పార్టీని కలిపేసి తన అస్తిత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డు. పైకి నటించినా సరే అతను ఏం చేస్తాడంటే, ఆల్రెడీ కవితకి ఒక సంస్థ ఉంది జాగృతి అని. ఈ జాగృతి అనే సంస్థని తెలంగాణ జాగృతి అనే ఒక పేరుని పార్టీ పేరుగా రిజిస్టర్ చేయిస్తారు. చేయించి దానికి మొత్తం దాని పగ్గాల మొత్తం కూడా కవితకి ఇస్తాడు. ఇచ్చి ఆమె జైల్లో చాలా బాధపడింది, ఈ ప్రభుత్వాల వల్ల చాలా కష్టపడింది. ఆనాడు గాంధీ ఏంటి కష్టపడింది, గాంధీ కన్నా కూడా కవిత చాలా కష్టపడింది అని పెద్ద ఈ ఫీలింగ్ ఇస్తారన్నమాట. మరి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆమె నిలబెట్టడానికి ప్రయత్నాలు మాత్రం మొదలవుతాయి. కేటీఆర్ సంగతి